శ్రీ గురుభ్యో నమ. శ్రీదేవి భాగవతం చతుర్థస్కందం 20వ అధ్యాయం. వ్యాసకృత యోగమాయ ప్రశంస. జనమేజయ, యోగమాయ చెప్పినట్లు ప్రభాస కురుక్షేత్రంలో ధరాభారావతారణం ఎలా జరిగిందో ఇక వినిపిస్తాను, ఆలకించు. యదు వంశంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతరించడం కేవలం ఈ పని కోసమే. భూభారం తొలగించడమే ఆ అవతారానికి లక్ష్యం. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆది పరాశక్తి త్రిమూర్తులని ఆడిస్తుంది. ఇతరుల మాట చెప్పాలా? గర్భవాసు దుఃఖాన్ని విష్ణుమూర్తి కల్పించడం ఆ జగన్మాతకు అదొక లీలా వినోదం. రామావతారంలో అంతకుమించిన మోహపాశాలను కల్పించింది. దేవతలను వానరులుగా అవతరింపజేసింది. అందరినీ మమకార సమ్మోహితులను చేసింది. దుఃఖాలు చవిచూపించింది. ఎవరో మహాయోగులు మాత్రమే ఈ పాశాలను ఛేదించుకొని ముక్త సంగులై ముముక్షువులు అవుతారు. ఇది అందరికీ సాధ్యం కాదు. ఆ విశ్వేశ్వరి దేవిని ఉపాసించిన ఆ భక్తిలో లేశల వాంశకాన్ని పొందగలిగితే చాలు, జీవుడు ముక్తుడవుతాడు. అలాంటి ఆది పరాశక్తిని ఆరాధించని వ్యక్తి అంటూ ఎవడైనా ఉంటాడా? భువనేసి అంటే చాలు అన్నవాడికి ముల్లోకాలు స్వాధీనపరుస్తుంది. మాం పాహి అని కూడా అంటే ఇక ఆ భక్తుడికి ఇవ్వగలిగింది లేకపోవడంతో జగన్మాత రుణపడిపోతుంది. జనమేజయ, విద్య అవిద్య అని ఆ మహాశక్తికి 2 రూపాలు. విద్యతో ముక్తుడవుతాడు, అవిద్యతో బద్ధుడవుతాడు. త్రిమూర్తులు ఆమెకు వశవర్తులు. అవతారాల పగ్గాలన్నీ ఆవిడ చేతిలోనే ఉంటాయి. ఒకప్పుడు వైకుంఠంలో క్షీరసాగరంలో సుఖాన్ని అనుభవించే శ్రీహరి మరొకప్పుడు దానవులతో యుద్ధాలు చేస్తుంటాడు. మరొకప్పుడు విస్తృతంగా యజ్ఞాలు చేస్తుంటాడు. ఇంకోసారి తపస్సులు చేస్తూ తీర్థాలు సేవిస్తూ ఉంటాడు. ఇంకో సమయంలో ఆదిశేషుడి మీద పడుకొని యోగ నిద్రపోతూ ఉంటాడు. ఏమైనా ఇంతటి మహావిష్ణువు ఏనాడు స్వతంత్రుడు కాడు. బ్రహ్మ, రుద్రేంద్ర, వరుణ, కుబేర, యమాగ్ని, రవీంద్రు ప్రభృతి దేవతలు, దేవనాయకులు ఎవ్వరూ స్వతంత్రులు కారు. సనక సనందాది మునీశ్వరులు, వశిష్ఠాది మహర్షులు అందరూ జగదంబకు వశంబతులే, ఆటబొమ్మలే. ముక్కుతాడు వేస్తే పశువులు ఎలా చెప్పిన మాట వింటాయో అలాగే దేవతలంతా కాలపాశ నియంత్రులతలై జగన్మాతకు వశవర్తలై ఉంటారు. హర్షము, శోకము, నిద్ర, మెలకువ, అలసట మొదలైన భావాలు, అవస్థలు సకల ప్రాణకోటికి సమానం. దేవతలను అమరులు, నిర్జనులు అంటూ గ్రంథకర్తలు కీర్తించడం ఏదో మాట వరుసకే తప్ప పరమార్థత ఇది సత్యం కాదు. ఉత్పత్తి, స్థితి, వినాశాలు దేవతలకి అందరికీ ఉన్నాయి. ఇది సత్యం. మరి ఇంకా అమరులు ఏమిటి, నిర్జరులు ఏమిటి? పుడుతున్నారు, దుఃఖాలు అనుభవిస్తున్నారు, అటుపైన గిడుతున్నారు. వీరిని దేవతా శబ్దాలతో వ్యవహరించడం కూడా సమంజసం కాదు. దుఃఖాలలో ఎలా క్రీడించగలుగుతున్నారు? మరి క్షణంలో ఉత్పత్తి నాశాలు కనిపిస్తున్నాయి కదా. ఆయుర్దాయం తీరగానే జలచర కీటక మసకాదుల్లాగా అంతరిస్తున్నారు. అంచేత వీరిని అమరులు అనడానికి వీలు లేదు, మరాహ అనవలసిందే. కాకపోతే ఆయుర్దాయంలో ఉండే హెచ్చుతగ్గులను బట్టి దేవతలందరినీ మానవులని భేదాలు ఏర్పడుతున్నాయి. దేవతలలో కూడా ఎక్కువ ఆయుర్దాయం కలవారు బ్రహ్మ, రుద్ర, విష్ణువులు. ఇదే క్రమంలో నశిస్తున్నారు, ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందుతున్నారు. దేహదారికి నాశనం తప్పదు, మృతునికి పునర్జన్మ తప్పదు. అందరికీ ఇదొక చక్రం, అనివార్యం. మోహజాలంలో చిక్కుకున్న వాడికి ముక్తి లేదు. మాయ ఉన్నంతకాలము మోహం నశించదు. సృష్టి సమయంలో అందరూ ఆవిర్భవిస్తారు, కల్పాంతంలో మళ్ళీ అందరూ నశిస్తారు. దేని నాశనానికి, దేని నిమిత్తంగా బ్రహ్మ సృష్టిస్తాడో దానితోనే అది నశిస్తుంది. మరొక కారణం ఉండదు. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖాలు, సుఖాలు అన్నీ విధి నిర్ణయం ప్రకారమే జరుగుతాయి. అందరికీ సుఖప్రదమైన ప్రత్యక్ష దైవాలు సూర్యచంద్రులు. వారికి శత్రుపీడలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి. వీడి కొడుకు మందుడు, చంద్రుడు కళంకి, క్షయరోగ పీడితుడు. చూసావా జనమేజయ, ఎంతటి వారికైనా
విధి సూత్రం అనులంఘ్యం వేదాలను నిర్మించి జగత్తును సృష్టించి అందరికీ బుద్ధుడు గరపిన చతుర్ముఖుడు సొంత కూతుడు మనసులో కలత చెందాడు. శివుడంతటి వాడు భార్య వియోగాన్ని అనుభవించాడు. సతీదేవికి అగ్నికి ఆహుతైనప్పుడు ఎంతగానో దుఃఖించాడు. అందరికీ ఆర్తిహరుడైన హరుడికి ఆర్తి తప్పలేదు. భార్య వియోగంలో విరహాగ్ని తట్టుకోలేక శివుడు కాలిందులో మునిగితే ఆ వేడికి అది నల్లబడిపోయింది. ఆ తాపంలో మతి చలించి తిరుగుతూ దిగంబరుడై శివుడు భృగు మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అప్పుడు ఆ మహర్షి శపించాడు కూడా, సిగ్గులేనివాడా, నీ లింగ మూడి పడిపోవుగాక అన్నాడు. ఇవి శివుడి కష్టాలు. దేవేంద్రుడు వృషభావతారం ధరించి భూలోకంలో వాహనమయ్యాడు. వివేకవంతుడు, సర్వజ్ఞుడు అని పేరు పడసిన విష్ణుమూర్తి బంగారు లేడిని చూసి మోసపోయాడు. రాక్షసుడని తెలుసుకోలేకపోయాడు. భార్య విరహంలో కామమోహితుడై మామూలు మనిషి కన్నా దారుణంగా ఓలున విలపించాడు. మూఢుడై చెట్టును పుట్టను జానకి జాడ చెప్పమని బతిమాలాడు. లక్ష్మణ, విరహం తట్టుకోలేను, మరణిస్తానన్నాడు. నేను మరణిస్తే నువ్వు మరణిస్తావు. మన ఇద్దరి మరణ వార్త తెలిసి మన తల్లులు సోదరులు మరణిస్తారు. కైకేయి కోరిక తీరుతుంది అంటూ రోధించాడు. జానకి జానకి కనిపించవా అంటూ అడవులలో పరుగులు పెట్టాడు. సర్వలోక శరణుడైన రాముడు చివరికి వానరులను శరణుజొచ్చాడు. సరే, కాడపటికి రావణాది రాక్షసులను సంహరించి సీతను తిరిగి పొందగలిగాడనుకో, అది వేరే సంగతి. యోగ మాయ బలం ఎంతటితో గ్రహించు. ఈ ప్రపంచాన్ని భ్రమింపజేసి పరిభ్రమింపజేస్తున్నది ఆ యోగమాయ. విష్ణువు తథదీనుడై కృష్ణుడిగా అవతరించిన కథ బిందువుగాని చెబుతాను. కంసదౌష్ట్యం. యమునా తీరంలో అందమైన మధువనం ఉండేది. మధుపుత్రుడు లవణాసురుడు దానికి అధిపతి. వాడు వరదాన గర్వితుడై శిష్యులను పలు విధాలా హింసిస్తుంటే లక్ష్మణ సోదరుడు శత్రుఘ్నుడు తీవ్ర యుద్ధం చేసి సంహరించాడు. అక్కడే మధురా నగరాన్ని నిర్మించి తన పుత్రులు పుష్కరాక్షులనిద్దరిని పరిపాలకులుగా నియమించాడు. కాలక్రమాన శత్రుఘ్నుడు స్వర్గస్థుడయ్యాడు. అటుపైని సూర్యవంశం నశించింది. యయాతి తనయులైన యాదవులు ఆ మధురను రాజధానిగా చేసుకున్నారు. సూరసేనుడు మొదటి అధిపతి అయ్యాడు. అతడికి వరుణదేవుడి శాపం కారణంగా కశ్యపుడు వసుదేవుడై జన్మించాడు. దశ దిశలా ఖ్యాతి గడించాడు. అదే కారణంగా అతిథికి దేవకి దేవిగా జన్మించింది. ఉగ్రసేనుడికి కంసుడు జన్మించాడు. దేవక దేవిని వసుదేవుడికిచ్చి వివాహం చేశాడు. ఆ సందర్భంలో ఆకాశవాణి ఇలా పలికింది, కంస, దేవకీ దేవికి అష్టమ గర్భంలో జన్మించిన కుమారుడు నిన్ను సంహరిస్తాడు, తెలుసుకో. ఇది విని కంసుడు ఆశ్చర్యపోయాడు. దేవవాక్యం కదా, అసత్యం కాదు అనుకున్నాడు. దేవకి దేవిని సంహరిస్తే ఇక తనకు ఈ మృత్యు భయం ఉండదు అనుకున్నాడు. పరమ పూజ్యురాలైన మేనత్తను ఎలా చంపడమని రవంత సంకోచించాడు. బాగా ఆలోచించాడు. సొంత ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతటి పాపమైనా చేయవచ్చు అని ఒక నిశ్చయానికి వచ్చాడు. కొత్త పెళ్లి కూతురు దేవకదేవి జుట్టు పట్టుకుని కత్తి దూశాడు. వసుదేవుడి అనుచరులు, పెళ్లికి వచ్చిన బంధువులు అడ్డుపడ్డారు. కత్తులు దూశారు. కంసుడితో యుద్ధం చేశారు. వృద్ధ యాదవులు కల్పించుకుని యుద్ధం విరమింపజేశారు. కంస, ఏమిటి ఈ మూర్ఖత్వం? మేనత్త పరమ పూజ్యురాలు, పైగా పెళ్లి కూతురు, ప్రాణాలు తీస్తావా? ఎంత అశుభం, ఎంత అమంగళం! శ్రీహత్యా దోషం మహాపాతకం. ఆకాశంలో ఎవరో ఏదో పలికితే నమ్మేయడమైనా? ఏ శత్రువు అదృశ్య రూపంలో అలా పలికి ఉండవచ్చు కదా. నీ కీర్తిని నాశనం చేయడానికి, వసుదేవుడి కుటుంబాన్ని ధ్వంసం చేయడానికి నీ శత్రువు, అతడి శత్రువు ఈ కుట్ర పన్ని ఉండవచ్చు కదా. ఈ మాత్రం వివేకం లేకపోతే ఎలా? మహావీరుడు వయ్యుండి భూతభూషితానికి భయపడిపోతున్నావా? పెళ్లి పీటల మీద సొంత మేనత్త ప్రాణాలు తీయడానికి సాహసిస్తున్నావా? అయ్యయ్యో పిచ్చివాడా, నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తే మాత్రం నీకు రాసిపెట్టి ఉన్నది తప్పుతుందా? ఎవరికైనా అలా తప్పిందా?
ఈ ప్రభోతంతో కంసుడు శాంతించాడు. అప్పుడు నీతిజ్ఞుడైన వసుదేవుడు ఉభయపక్షాల బాగా ఆలోచించి ఒక ప్రతిపాదన చేశాడు. కంస, నేను సత్యాన్ని నమ్ముకున్న వాడిని, ఈ ముల్లోకాలకు సత్యమే ఆధారమని విశ్వసించిన వాడిని నీకు మాట ఇస్తున్నాను, నన్ను నమ్ము. దేవకి పుత్రులను పుట్టిన వాడిని పుట్టినట్టు నీకు అర్పిస్తాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందువు. కానీ నేను మాట తప్పితే నా పూర్వీకులు అందరూ కుంభీపాక నరకానికి పోతారు. ఈ ప్రతిపాదనకు సభ్యులందరూ హర్షించారు. వసుదేవుడు మాటకు కట్టుబడే మనిషి కనుక విశ్వసించవచ్చు అన్నారు. కంసుడు సరే అని దేవకీదేవి జుట్టు వదిలిపెట్టాడు. పెళ్లి భజంత్రీలు మోగాయి. దేవకి వసుదేవులు స్వజనంతో తమ మందిరానికి వెళ్ళారు.